Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పశ్చిమాసియా దేశాల్లో బాంబుల మోత మోగుతోంది. అటు ఇజ్రాయెల్లో, ఇటు ఇరాన్లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకప్పుడు యుక్రెయిన్లో కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా ఈ యుద్ధం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాబోతోంది. వారి భవిష్యత్ ఎలా ఉంటుందో అనే భయాలు కూడా వెంటాడుతూ ఉన్నాయి. ఈ యుద్ధం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద కూడా తీవ్ర ప్రభావం ఉండబోతున్నట్టుగా నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ రమేష్ కన్నెగంటి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు, ఒకవైపు ఇరాన్లో అలాగే ఇజ్రాయెల్లో వేలాది మంది వైద్య విద్యని అభ్యసించడానికి వెళ్లారు. మన దేశంలో కాకుండా అక్కడ చదువుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు మన భారతీయ విద్యార్థులు? ముఖ్యంగా ఇరాన్లో చదువుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. రెండు ఇంపార్టెంట్ కారణాలు. ఒకటి, తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయాలంటే అటు యుక్రెయిన్ కానీ, ఇటు ఇరాన్ కానీ, లేదా అటు రష్యా కానీ ఇలాంటి దేశాలను ఎన్నుకుంటున్నారు. అదే వైద్య విద్య ఎంబీబీఎస్ కానీ, ఎండి కానీ, ఎంఎస్ కానీ ఇండియాలో చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడికి వెళ్తే 50% తగ్గిపోతుంది. నెంబర్ 1 రీజన్ అది, ఎకనామిక్ రీజన్. రీజన్ నెంబర్ 2, ఆ దేశాల్లో ఇంగ్లీష్ ద్వారా కూడా వీళ్ళకి విద్యాబోధన జరుగుతుంది. అది మన స్టూడెంట్స్కి బాగా కలిసి వస్తుంది. 2, మూడోది, ఇరాన్లో ఆర్ రష్యాలో లేదా యుక్రెయిన్ లాంటి దేశాల్లో భారతీయుల మీద ఎటువంటి దాడులు కానీ వివక్షత కానీ లేదు. ఈ 3 ప్రధాన కారణాల మూలన వెళ్ళటం జరుగుతుంది. ఇజ్రాయెల్లో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మెడిసిన్కి సంబంధించి కాదు. ఇజ్రాయెల్ ఈజ్ నోన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ టెక్నాలజీ. అగ్రికల్చర్ టెక్నాలజీ అవ్వచ్చు, వాటర్ బేస్డ్ టెక్నాలజీ అవ్వచ్చు, డ్రిప్ ఇరిగేషన్ లాంటి కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు. ఈ టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ చదవడానికి ఇజ్రాయెల్ ఎక్కువ వెళ్తారు ఇండియన్స్. ఇజ్రాయెల్లో 20,000 మంది ఉన్నారు. ఇది మొత్తం కలిపి, వర్కర్స్తో కలిపి. చదువుకున్న వాళ్ళు చూస్తే ఒక 5,000 వరకు, 3,000 నుంచి 5,000 వరకు ఇజ్రాయెల్లో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే నేను ఇజ్రాయెల్లో హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలంలో చదువుకున్నాను, తర్వాత బార్ ఇలాన్ యూనివర్సిటీలో చదువుకున్నాను, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కౌంటర్ టెర్రరిజంలో చదువుకున్నాను ఇజ్రాయెల్లో. సో నేను ఒక స్టూడెంట్గా ఉన్నాను అక్కడ. స్కాలర్షిప్ కొట్టి గెలుచుకొని నేను ఢిల్లీ జేఎన్యూలో పిహెచ్డీ చేస్తున్నప్పుడు, అవుట్ ఆఫ్ 5 years ఆఫ్ మై పిహెచ్డీ 1 year ఐ వాజ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ మై ఫీల్డ్ స్టడీ. తర్వాత పోస్ట్ డాక్టరేట్కి కూడా మళ్ళీ ఇజ్రాయెల్ సెలెక్ట్ అయ్యి వెళ్ళాను. యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, ఇండియా సెక్యూరిటీ రిలేషన్స్ మీద నా డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ చేశాను. సో యాజ్ ఎ స్టూడెంట్గా కూడా నేను ఉన్నాను కాబట్టి చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీ ప్రశ్నకి సమాధానము ఎందుకు అన్నప్పుడు చెప్పాను. అలాగే ఒకవైపు ఇరాన్ మీద, ఇజ్రాయెల్ మీద దాడులు, ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. అమెరికా మాత్రం సేఫ్గా ఉంది. అంటే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎవరికైనా మా దేశం చాలా సేఫ్ అని చెప్పాలనుకుంటున్నాడా? మిగతా దేశాల్లో అలాంటి కండిషన్స్ లేవు అని ఆయన ప్రపంచానికి తెలియజేయాలి అనే భావనలో ఉన్నాడా? చాలా మంచి సమయస్ఫూర్తితో మంచి ప్రశ్న అడిగారు మీరు. తన దేశము, తన ఇల్లు మాత్రము రక్తం ఏర్లే పారకుండా కాపాడుకుంటా చేసే యుద్ధాలన్నీ వేరే వాళ్ళ ఇంట్లో, వేరే దేశాల్లో చేస్తున్నారు అమెరికన్స్, అంతముందల బ్రిటిష్ కూడా. సో ఒక కొలోనియల్ పవర్ వెళ్ళిపోయిందంటే ఇంకొక నియో కొలోనియలిజం అమెరికా టైప్ వచ్చింది. మీరు చెప్పండి, అమెరికన్ సాయిల్ మీద ఏదైనా ఒక యుద్ధం జరిగింది ఇంతవరకు? అమెరికా ఎప్పుడు పుట్టింది స్వరూప గారు? 1776లో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో అమెరికాలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా విప్లవం వచ్చి 13 కాలనీస్తో అమెరికా పుట్టింది 1776. 1789లో అమెరికా మొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు 46వ అమెరికన్ ప్రెసిడెంట్, 45 ఈ డొనాల్డ్ ట్రంప్. 250 సంవత్సరాల పై చరిత్ర ఉన్న అమెరికా దేశములో ఇంతవరకు ఆ దేశంలో వేరే దేశం వచ్చి యుద్ధం చేయాల, ఎక్సెప్ట్ జపాన్. ఒక్కసారి 2వ ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్ మీద బాంబులేసింది తప్పితే అమెరికా వెళ్ళి ఇరాక్లో యుద్ధం చేసింది, అమెరికా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో, అమెరికా వెళ్ళి ఇరాన్లో, అమెరికా వెళ్ళి లాటిన్ అమెరికన్ కంట్రీస్లో, మొన్న వెనిజులాలో, అంతమందుల క్యూబాలో, ఇంకో చోట కొలంబియాలో, అమెరికా వెళ్ళి వియత్నాంలో, అమెరికా వెళ్ళి మధ్యప్రాచ్యం. అంటే అమెరికా వేరే వేరే దేశాలకు వెళ్ళి యుద్ధాలు చేస్తుంది, వేరే ఖండాలలో యుద్ధాలు చేస్తుంది. తన సొంత అమెరికన్ గడ్డ మీద మట్టికి ఒక్కసారి కూడా యుద్ధం తాలూకా మచ్చ లేకుండా తెలివిగా, ఈ అతి తెలివి ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి. కరెక్టే.
ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మీద ప్రభావం ఉంటుంది అంటున్నారు. అదెలా? ఎందుకు? ఏం జరగబోతోంది? 100% భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా సుమన్ టీవీ ద్వారా నేను మీ సమక్షంలో తెలియజేస్తుంది ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 9 జిల్లాల పేర్లు చెప్పాను మీకు. అలానే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు పుట్టింది? జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇవాళకి తెలంగాణ రాష్ట్రం వయసు 12 ఏళ్ళు. ఈ 12 ఏళ్లలో కూడా వలస కార్మికుల కష్టాలు అంతగా తీరినట్టు, వాళ్ళ వ్యధ అంతగా చల్లారినట్టు నాకేం అనిపించట్లా. నిజామాబాదు, కరీంనగరు, మహబూబ్ నగరు, వలసల జిల్లా అంటే మహబూబ్ నగర్ అనేవాళ్ళు ఒకప్పుడు. కరీంనగరు, అంతకుముందు ఆదిలాబాద్, నిజామాబాద్, ఇక్కడి నుంచి తర్వాత ఖమ్మం, ఇంకా ఇటు లోపలికి వచ్చి ఇటు రంగారెడ్డి బాగానే ఉంది, ఆర్థికంగా హైదరాబాద్ ఉంది కాబట్టి రంగారెడ్డి కూడా ఈ టౌన్ ప్రాంతంగా ఉంది. ఇలా చాలా జయశంకర్ భూపాల్పల్లి, లేకపోతే యాదాద్రి భువనగిరి, మీరు ఈ పేర్లు ఇవన్నీ తీసుకోండి. ఇక్కడి నుంచి చాలామంది ఇప్పటికీ గల్ఫ్ వెళ్తాం అనేది ఒక అలవాటు పొట్టకూటి కోసం. మరి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యంగా చెప్పాలంటే యువ నాయకుడు లోకేష్ మీద, డిప్యూటీ సీఎం అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఇంకెక్కువ బాధ్యత తీసుకొని ఆంధ్రాలో ఉన్న 9 జిల్లాల ప్రజలు, మరి ముఖ్యంగా రాయలసీమ నుంచి, అనంతపూర్ నుంచి, అటు చిత్తూరు నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి కూడా చాలామంది విదేశాల్లో పొట్టకూటి కోసం వెళ్ళారు. ఈ యుద్ధ సమయంలో వాళ్ళు ఫ్లైట్ టికెట్లు అమాంతం పెరిగిపోతాయి. మరి ఎవరు తీసుకొస్తారు వాళ్ళని? స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక రాజకీయంగా కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇద్దరు ఒక ఫ్రెండ్స్ కదా, బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు జేఎస్పీ, జనసేన పార్టీ, ముగ్గురు కలిసి ఒక కూటమిలో ఉన్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వలస కార్మికుల్ని క్షేమంగా, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వలస కార్మికుల్ని, విదేశాలు వెళ్ళిన వలస కార్మికుల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉంది అంటున్నానంటే, వాళ్ళు ఒక మిత్ర పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడినాయి, ఎన్డీఏ. సో ప్రధానమంత్రి మోడీ గారు దీని మీద స్పెషల్ దృష్టి పెడతానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ వాళ్ళ చొరవను ఉపయోగించాలి ఇప్పుడు. అలానే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మన రేవంత్ రెడ్డి గారితో కలిసి ఎక్కువ దీని మీద దృష్టి పెట్టి ఈ వలస కార్మికుల్ని సేఫ్ అండ్ సెక్యూర్గా, యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో లేదా అక్కడే ఉంటే సేఫ్ షెల్టర్ ఇచ్చి వాళ్ళకి భోజనం లాంటి మినిమం వస్తువులు ఇచ్చి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నది. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వేలాది మంది విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ చదువుని సగంలో ఆపేసి వేరువేరు దేశాలకు వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాల్సి వచ్చింది. కొంతమంది అయితే ఇక చాలే అని ఇళ్లకి చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇలాగే ఇరాన్ అలాగే ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియా దేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు జరగబోతోందా? వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? స్వరూప మేడం గారు, ఇక్కడ నేను ఒక ప్రశ్న చెప్పాలి. నేను ఇప్పటివరకు నీతులు చెప్పాను అనుకుంటారేమో చాలామంది సుమన్ టీవీ చూస్తున్నాళ్ళు. ఏది అడ్వైజ్ ఇచ్చారు కదా, ఇప్పుడు నేను అడ్వైజ్ ఇచ్చాను ఎంతమందిల ఒక సలహా ఎవరికి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఇక్కడ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి. నేను ఇచ్చిన సలహాని మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా, మానవ రక్షణ అధ్యయన సంస్థ ద్వారా నేను అజిత్ దోవల్ సార్ దగ్గర పనిచేస్తున్నా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ శ్రీ అజిత్ దోవల్ గారి దగ్గర నేను పనిచేస్తున్నా. ఆ సాన్నిహిత్యంతో, ఆ స్నేహంతో పెద్ద ఆయన రిక్వెస్ట్ చేసి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మేము ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మెడికల్ విద్యార్థులు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు యుక్రెయిన్లో ఇరుక్కుపోతే మెయిల్స్ రాసి పంపించి స్పెషల్ ఫ్లైట్ లేపించి తీసుకొచ్చాము. మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ రీసెర్చ్ థింక్ ట్యాంక్ చిన్నది సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మేము చేయగలిగా లేనిది మీరు పెద్ద పెద్ద రాష్ట్ర ప్రభుత్వాలు, మీ దగ్గర పెద్ద యంత్రాంగము, మంత్రాంగము, హోదా, అధికారం ఉంది. మీరు ఇంకా ఎట్టి పరిస్థితులను ఉపేక్షించకుండా తప్పనిసరిగా విదేశాల్లో ఉన్న మన భారతీయుల్ని, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ మన తెలుగు వారిని తీసుకోవాల్సిన గురుతర బాధ్యత ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నదని నేను సుమన్ టీవీ ద్వారా మీ సమక్షంలో చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.
స్టూడెంట్స్కే కాదు సామాన్య వ్యక్తులకు కూడా ఈ యుద్ధం వల్ల ఏ ఇబ్బందులు రాకూడదని, త్వరలోనే ఈ యుద్ధం ఆగిపోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ Thank you, రమేష్ madam. గారు. జై హింద్.